ఎలా అయితే ఉన్నారు మీరు? నేనైతే బాగానే ఉన్నాను. ఇన్ని సంవత్సరాలకి మనం వీడియో చేసుకుంటున్నాం. సో ఈరోజు వచ్చేసి నేనైతే మినాటో బండిలో తీసుకున్నాను. చాలా చెప్పాలంటే ఎంతకు వచ్చేదంటే 449 మినాటో బండి. సో నేనైతే తీసుకున్నాను. ఇంకా నాకు వేరే వాటి మీద ఏం ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ కాదు, ఫస్ట్ డైమండ్స్ లేవు. ఫస్ట్ డైమండ్స్. సో ఈరోజైతే మనైతే 1 vs 1 ఆడబోతున్నాం. అది కూడా క్రాఫ్ట్ అండ్ అదే మధ్యన తెగాడేస్తున్నారు. క్రాఫ్ట్ ల్యాండ్లో 1 vs 1 చాలా బాగుంటుంది. సో మనం కూడా ఈరోజు క్రాఫ్ట్ ల్యాండ్లో 1 vs 1 ఆడబోతున్నాం. సో ఇంకా ఎవరైతే వీడియోని చూసి లైక్ కొట్టుకున్నారో ఫాస్ట్గా లైక్ కొట్టండి మచ్చా. అండ్ ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సో మనమైతే వచ్చేసాం గేమ్లోకి. సో ఓన్లీ డెజర్ట్ ఈగల్ మచ్చాస్. ఇంకేదన్నాను సో కొంచెం ల్యాగ్ అయితే ఉంది. నేనైతే FPS డౌన్ చేయడం మర్చిపోయాను. సో వెయిట్ ఎ మినిట్ గైస్. అమ్మో రికార్డింగ్ ఇబ్బంది అయిపోతుంది. బాబు బయటికి రాకదబ్బా. సో మనోడైతే ఫస్ట్ రౌండ్ కూడా వేసాడు అనమాట. సారీ గైస్, నేను డెజర్ట్ విరమించుకుంటున్నా ఛాలెంజ్ని. సో మనమైతే మనకిష్టమైన స్కార్ అయితే తీస్తున్నాం. సో స్కార్ అనేది నాకు చాలా ఇష్టం గైస్, తెలుసు కదా. ఏమో తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, మీకు తెలియదేమో. ఎందుకంటే నేను పెట్టిన వీడియోలో అసలు స్కార్తోనే ఆడలేదు. మామ స్కార్ హ్యాండ్ పడ్డది. 8 minutes గైస్. సో వాడికి పడుతుంది ఇంకొక్కబుడ్డాడు అయిపోయి. సో అయ్యా గాయస్ ఆడికి నాకు ఇద్దరికి వచ్చింది గైస్ రౌండ్. సో మచ్చా స్కార్ హ్యాండ్ ఇస్తుందిరా. మచ్చా తొందరదే. అరే ఆ బుల్లెట్ చాడు. అడిగి పడిందమ్మా.
వేసిస్తావరా? సో మన స్కార్తో అయితే కొట్టాలి గైస్. రే 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 ఇక్కడ అడిగితే హెడ్ అడిపోయింది. అచ్చా వాడైతే అయిపోవాలి మచ్చా. మచ్చాడి 2 HP మచ్చా. నేనైతే స్కార్తోనే కొడతాను మచ్చా. తీసిస్తారా? స్కార్రా 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 మచ్చా కొట్టేశాడు AK-47తో. నేను చూసుకోలేదండి. స్కోర్ అయితే 3-4 చూసుకున్నాడు అది. మచ్చా మచ్చా నాకు అర్థమైపోయింది మచ్చా. మచ్చా కొట్టేశాడు ఒక్క బుల్లెట్ గైస్. మచ్చా మచ్చా ఫీల్ అయితే ఎందుకురా మచ్చా అంతా మంచిగా అయిపోయింది. మచ్చా ఎంత ఇబ్బంది అయిపోయింది తెలుసా మచ్చా. మచ్చా అంత టైం తీసుకుని వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. గేమ్ చాలా పాడైపోయింది మచ్చా. అస్సలు ఛాన్స్ ఇవ్వకూడదు. ఎక్కే ఒక్క తగిలిన రెండో బుల్లెట్ 200 మచ్చాడికి 140. మచ్చా సరే మచ్చా నేను రిపేర్ కిట్లు అనుకుంటా. మచ్చా సక్సెస్ఫుల్గా నేను రిపేర్ కిట్లు అయితే కొనుక్కున్నా. ఇటు బయటకు వచ్చి ఇటు పచ్చగా పగిలిపోవాలి మచ్చా. ఇటు బయటికి రావాలి. ఇటు పచ్చగా 98 ఒక్క బుల్లెట్ కొడితే మచ్చాయా చెప్పానా సెకండ్ బుల్లెట్ తగిలేద్దని. ఈసారి పక్క ప్లాన్ తాడాలి గైస్. ఒక రెండో బుల్లెట్ ఖచ్చితంగా 200 పడ్డది మచ్చా డ్యామేజ్. అది M4 అయినా AK అయినా అది చెప్పానా ఇప్పుడు. అందుకే మనం రిపేర్ కిట్లు రెడీ చేయించుకుంటాం. దాని గురించి తెలుసురా అంత లాంగ్ వెళ్ళిపోతున్నాయిరా. మరీ దారుణం రా నువ్వు. సరే గైస్ అటు చూసాను ఎంత ధైర్యం అంటే అయ్యారా. ఓడిపోకూడదు. మ్యాచ్ అయితే అస్సలు ఓడిపోకూడదు.
వాడికి మనం అంటే ఏంటో చూపిద్దాం. మచ్చ రిపేర్ కిట్ మచ్చ చాలా ముఖ్యం. చాలా సీరియస్గా కాదు మచ్చ. ఒక్క బుల్లెట్ అడిగి అయిపోతాడు. ఒక్క బుల్లెట్ ఆడికి ఎట్లా తగులుతుంది? చాయిడు మెంటల్ తిప్పిస్తాను. చూసావా చిన్ని గేమ్ ప్లే ఒక్క వాడుతున్నారు. ఎందుకురా ఒకే బెటరా. మచ్చాడు తినేస్తున్నాడు మచ్చా బొర్రాడు ఇంత లాంగ్ వెళ్ళిపోయి. నాకు తెలుసు మచ్చా అని గురించి. ఏంటి మచ్చ గ్లోవల్ పెంచటం ఏంది? దింపుడు ఆట మచ్చ అనేది చూసారా? అదిగో తెలుసు. ఇప్పుడు 1 బుల్లెట్ కూడా వేద్దామని ఆడ ఆశ. మాట తగలట్లేదు చూడండి. అడుక్కుందరా పాలసీలు ఇచ్చేస్తాను రా మచ్చా. నాకు చాలా పెట్టిరా. ఎంత పిరికోడు అయితే ఎలా బతుకుతారా? ఎంత పిరికోడు అయితే ఎలా బతుకుతావురా? ఎట్లారా గైస్? అక్కడ మా చెల్లి అలా చేస్తుంది. ఏం పట్టించుకోకండి మీరు. మచ్చాడు చూసా షార్ట్ రేంజ్ రావడం అంత వచ్చ పోసేస్తున్నాడు. షార్ట్ రేంజ్ రావడం నాకు తెలుసురా నువ్వు వెళ్ళిపోతావని. కొడతారా నువ్వు? గైస్ వెళ్ళిపోయిండు. సో గైస్ ఇదైతే వెళ్ళిపోవడం జరిగింది. మరి మనం పద్ధతి ఉన్నాడా స్టిల్ హోప్ మచ్చా తను లేకపోతే మాత్రం. సో ఐ కెన్ వెళ్ళిపోతాను గైస్. అండ్ వీడియోని అక్కడ తను చేస్తాను మచ్చా. ఇక మొత్తానికి అయిపోయాడు మచ్చా. సో ధర్మ సో ఇది గైస్ మొత్తానికి వీడియో వచ్చేసి. సో కంబ్యాక్ అయితే ఇచ్చాం, స్కోర్ అయితే లెవెల్ చేసాం. వాడైతే బుర్ర పిచ్చెక్కిపోయి వెళ్ళిపోయాడు. మరి పాపం మచ్చా ఆడు బాడాడు. కాకపోతే ఆడు లాంగ్ రేంజ్ ప్లేయరో మరి ఎవడో తెలియదు మచ్చాడు. దండం పెట్టాను అడిగైతేను. నాకైతే పిచ్చేసాడు. సో నెక్స్ట్ అయితే ర్యాంక్ వీడియోస్ అయితే పెట్టడానికి కూడా ట్రై చేస్తా. సో ఇది గైస్ ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి మచ్చా, అస్సలు మర్చిపోద్దు మచ్చా. అండ్ మన మెయిన్ బండ్లు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మొత్తం చెప్పండి. సో బై బై గైస్, సీ యూ లేటర్.